బ్లాకులు లేకుండా గుండెపోటు రావటం అనేది మనం నిర్ధారణ చేయడానికి ఇక్కడ ఏంటంటే కామన్గా ఏదైతే మనం బ్లాకులు ఉండి హార్ట్ అటాక్ వస్తుందో అదే రిపోర్ట్స్ వీళ్ళలో కూడా పాజిటివ్ వస్తాయి. అంటే ఏంటంటే ఈసీజీలో మనకి హార్ట్ అటాక్ చేంజెస్ ఉంటాయి, బ్లడ్ టెస్ట్లో ఎస్పెషల్లీ కార్డియాక్ బయోమార్కర్స్ ట్రోపోనిన్ T పాజిటివ్ వస్తుంది. అదేవిధంగా ఎకోకార్డియోగ్రామ్లో కూడా మనకి హార్ట్ అటాక్ రీజనల్ వాల్ మోస్ట్ అబ్నార్మాలిటీస్ కనిపిస్తాయి. అంటే ఏంటంటే ఈసీజీ ఎకోకార్డియోగ్రామ్ కానీ ఎంజైమ్స్ కానీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బ్లాకులు ఉన్నా కానీ బ్లాకులు లేకపోయినా కానీ మనకి ఆ 3 టెస్టులు కూడా పాజిటివ్ రావటం అనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే మనం కరోనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేసినప్పుడు అక్కడ ఆ బ్లాక్ పర్సంటేజ్ అనేది లెస్ దాన్ 50% ఉండి మనకి హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఇక్కడ మరి మనకి అప్పుడు ఈ వ్యాధిని ఎలా డయాగ్నోజ్ చేయాలి మనం అంటే ఇక్కడ కొన్ని సపరేట్గా మనం కొన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు అనేవి మనం యూజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వీటిలో ఏంటంటే ఒకటి FFR అంటాం. ఈ FFR టెస్ట్ ద్వారా ఫస్ట్ మనం ఈ బ్లాక్ యొక్క పర్సంటేజీ తక్కువగా ఉంది అనేది మనం నిర్ధారణ చేసిన తర్వాత ఈ కరోనరీ మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ అనేది మనం డయాగ్నోజ్ చేయడానికి మనం ఈ ఎడినోసిన్ అనే వాసో డైలేటర్ ఇచ్చి కరోనరీ ఆర్టరీ యొక్క మైక్రో వెసల్స్లో ఈ ఫ్లో రిజర్వ్ ఎంత ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ కరోనరీ ఫ్లో రిజర్వ్ కనుక మనకి లెస్ దాన్ 2 కనుక ఉన్నట్లయితే మనం ఈ కరోనరీ మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ అనేది మనం డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ హార్ట్ అటాక్ వచ్చి మనకి యాంజియోగ్రామ్ కనుక లెస్ దాన్ 50% బ్లాక్ ఉన్నట్లయితే మనం మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షను కరోనరీ వ్యాసోస్పాజంతో పాటు కొన్నిసార్లు మయోకార్డైటిస్ అంటే ఏంటంటే కార్డియాక్ మజిల్ లోపల ఇన్ఫ్లమేషన్ కానీ అదేవిధంగా స్ట్రెస్ కార్డియోమయోపతి కొన్నిసార్లు స్ట్రెస్ ఎస్పెషల్లీ ఉమెన్లో స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటాం. అంటే హార్ట్ మజిల్ ఎన్లార్జ్ అయిపోయి మనకి ఈసీజీ ఎక్కువ బ్లడ్ రిపోర్ట్స్లో మనకి హార్ట్ అటాక్ని రిజెంబుల్ చేస్తాయి. అటువంటప్పుడు మనకి కార్డియాక్ MRI అనేది చాలా ఉపయోగపడుతుంది. మనకి అది మయోకార్డైటిసా లేదా హార్ట్ అటాకా లేదా స్ట్రెస్ కార్డియోమయోపతియా వీటిని మనం డయాగ్నోజ్ చేయడానికి మనకి కార్డియాక్ MRI టెస్ట్ అనేది మనకి క్లియర్గా మనకి ఏది ఏంటి అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది MRIలో మనకు వస్తుంది.